హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈ క్లాత్ తోటి నేనైతే చిన్నగా పఫ్ హ్యాండ్ అనేది పెడుతున్నాను. రాసి పఫ్ అన్నమాట. ఈ కట్స్ వచ్చినప్పుడు ఎలా కుట్టాలో కూడా చూడండి. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. ఓన్లీ 4 నిమిషాల్లో మీరైతే ఈ స్టిచ్చింగ్ అనేది చూసుకొని నేర్చుకోవచ్చు. చూపించినట్టుగా అయితే అటాచ్ చేసేసుకొని క్లాత్ని అయితే చూసారా ఎలా కుట్టాను. ఒకసారి అలా ఒకటి కుట్టేసుకొని సైడ్ నుంచి కట్ వచ్చినట్టుగా తీసుకోండి. ఎంత సన్నగా కట్ వచ్చినా కూడా స్ట్రేట్గా కుడితే మాత్రం నీట్గా అయితే ఉండదు. చూపించినట్టు కుట్టుకోండి. మీ కస్టమర్స్ అనేది ఇలా కుట్టడం వల్ల కస్టమర్స్ అనేది పెరుగుతారన్నమాట. ఓకేనా? చూపించినట్టుగా అయితే కుట్టుకోండి. 2 హ్యాండ్స్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. మంచిగా నీట్గా కట్ లాగా ఉంటే ఒక 1/2 ఇంచు వదులుకొని నీట్గా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకోండి. మనము వేసిన కుట్టు కట్ అవ్వకుండా అట్లా ఘాట్లు అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అంతే ఫ్రెండ్స్. చూడండి, ఇలా తిప్పేసుకొని మెల్లగా వేళ్ళతోటి నీట్గా అనేది ఇట్లా తిప్పుకొని కుట్టు అనేది ఒకటి వేసుకోండి. టాప్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకోండి ఒకటి, అంతే. ఓకేనా? ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టగానైతే మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంతే. మీకు ఉపయోగపడుతుందంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు కుట్టినాక మంచిగా చూపించినట్టుగా నీట్గా అనేది హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోండి. నేను చూపించిన మెథడ్తోని కనుక మీరు స్టిచ్చింగ్ అనేది చేశారంటే పఫ్ అనేది చాలా నీట్గా అనేది వస్తుందన్నమాట. ఓకేనా? నీట్గా కట్ చేసేసుకోండి చూపించినట్టుగా. ఇది అక్కడ మధ్యలో సెంటర్ పాయింట్ అన్నమాట. సెంటర్ ఇప్పుడు అనేది చూపించినట్టుగా ఇప్పుడు ఇదే రకంగా హ్యాండ్స్కి పిలకలు అనేది వేసుకోండి. తప్పకుండా అతుకులు అనేవి పడతాయి అన్నమాట. అక్కడ చూసుకోండి. నేనైతే 2.5 ఇంచులని తీసుకుంటున్నాను ఖర్చుకి దీనికి. ఎందుకంటే కొద్దిగా ఎక్స్ట్రా 2 ఇంచులు సరిపోద్ది, కానీ 2.5 ఇంచులు తీసుకుంటే ఏం కాదు, పఫ్ హ్యాండ్ కాబట్టి. ఏదైనా సరే తీసుకోండి. తర్వాత ఎక్కువ అయితే మాత్రం కట్ చేసుకోవచ్చు, కానీ మన తక్కువ అయితే బాగోదు కదా. అందుకని ఇటు కూడా సేమ్ 2 హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే ఆ పద్ధతిలోనే చేయాలన్నమాట. ఓకేనా? మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం ఒకసారి విజిట్ చేయండి. మీకు నా వీడియోస్ అర్థమవుతున్నాయి, నచ్చుతున్నాయి అంటేనే, ఏదన్నా కంటెంట్ నా వీడియోస్లో ఉంది, నా ఛానల్లో ఉందంటేనే మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను బలవంతం ఏం చేయను, మీ ఇష్టం అది. కంటెంట్ ఉంటేనే కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది. ఓకేనా? అంతే. వర్క్ ఎలా అనిపిస్తుంది, స్టిచ్చింగ్ ఎలా అనిపించిందో కూడా చిన్న కామెంట్ అనేది చేయండి. మీకు అర్థమవుతుందో లేదో కూడా, నేను ఏమైనా మార్చుకోవాలనుకుంటున్నా, మార్చుకోవాలా ఏమన్నా అనేది కూడా చెప్పొచ్చు మీరు. నో ప్రాబ్లం. నేను మంచిగానే రిసీవ్ చేసుకుంటానన్నమాట. ఓకేనా? చూపించినట్టయితే ఇట్లా కుట్టేసుకోండి, అంతే ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ మధ్యలో సెంటర్లో అనేది అట్లా అనేది ఘాట్లు పెట్టుకొని పఫ్ అనేది వేసుకోండి చూపించినట్టుగా. ఓకేనా? చూసారా, అలా నీట్గా ఇలా కూడా కుట్టొచ్చు అన్నమాట. పఫ్ చూపించినట్టుగా అయితే పఫ్ వేసుకోండి. ఇలా నేనైతే ఇలా కూడా కుట్టొచ్చని మీకు చెప్తున్నా, డైరెక్ట్ కూడా కుట్టొచ్చు అన్నమాట, అంతే. కానీ నేను కుట్టిన తర్వాత అర్థమైంది ఏంటంటే, డైరెక్ట్ కంటే మనం మామూలుగా పఫ్ వేసి ఉంటేనే త్వరగా అవుతుందని నాకైతే అర్థమైందన్నమాట. మీరు త్వరగా అవ్వాలి అంటే ఫస్ట్ పఫ్ అనేది వేసుకొని కుట్టుకోండి. ఇది కొద్దిగా టైం పట్టింది నాకైతే. అంటే ఎప్పటికి కుట్టిన దానికంటే ఒక 1 మినిట్ అట్లా ఎక్కువ టైం పట్టినట్టే అనిపించింది నాకైతే. ఓకేనా? అంతే. అయితే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది. బ్యాక్ ఏమో డిజైన్ నెక్ ఇచ్చాను. మీకైతే నెక్ కూడా ఎలా పెట్టాను అనేది మీకు పెడతాను. క్లాత్ బ్లౌజ్ నెక్ది పెడతాను. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి.